హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'గచ్చి' ఒకట ఎపిసోడ్ 2 వచ్చేసింది. సో ఈరోజు సండే అనమాట. నేను ఆడియో రికార్డ్ చేస్తుంది అండ్ ఎపిసోడ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ 2 కోసం. బికాస్ ఓపెనింగ్ సాంగ్ అండ్ ఎండింగ్ సాంగ్ 2 రివీల్ అవుతాయి కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఎపిసోడ్ ఎలా ఉందో చూడాలని అండ్ అట్ ద సేమ్ టైమ్ తెలుగు డబ్‌లో ఎటువంటి డ్రాప్‌లు లేకుండా ఎపిసోడ్ 1 రేంజ్‌లో మెయింటైన్ చేశారా లేదా చూడాలని చెప్పి ఎంతో ఈగర్‌గా వెయిట్ చేశాను. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 2 వచ్చేసింది. అంతా చూసేసాను. యెస్. సో ఎపిసోడ్ 2 జపనీస్‌తో పాటే యాజ్ యూజువల్ మనకి తెలుగు, తమిళ్, హిందీ అన్నీ ఒకేసారి అయితే రిలీజ్ అయిపోయాయన్నమాట. సో మీకు ఇలాగే ఎవ్రీ సండే ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు జపనీస్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ కూడా రిలీజ్ అవుతాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజు కూడా చూసుకుంటే ఎపిసోడ్ 2 కూడా వచ్చింది. వీళ్ళు తెలుగు డబ్ గురించి సింపుల్‌గా లాస్ట్‌లో మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి సింపుల్‌గా మాట్లాడేసుకొని మెయిన్ థింగ్ అయిన ఓపెనింగ్, ఎండింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎపిసోడ్ 2 చూసుకుంటే నన్ను అడిగితే డెఫినెట్లీ దే డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. యానిమేషన్ వైజ్‌గా అయితే ఇది బ్రహ్మాండం. ఎపిసోడ్ 1 తర్వాత ఎపిసోడ్ 2కి ఏమన్నా డ్రాప్ అవుతుందని భయపడ్డాం. బట్ ఇక్కడ ఎపిసోడ్ 2లోనే ద మెయిన్ స్టఫ్ ఉంటుంది. అండ్ అది అర్థం చేసుకొని స్టూడియో బోన్స్ ఫిలిమ్స్ అయితే అద్దర కొట్టేశారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో యానిమేషన్ అయితే అదిరిపోయింది. ఎస్పెషల్లీ అంబ్రేకర్ మన ఎన్‌జోజీ సంబంధించిన అంబ్రేకర్ అయితే ఉంటుందన్నమాట. ఆ పవర్ ఉపయోగించినప్పుడు వచ్చిన యానిమేషన్ ఏదైతే ఉందో అబ్సల్యూట్‌లీ బ్యూటీ. అట్ ద సేమ్ టైమ్ మన హీరో పవర్స్ కూడా అవేకెన్ అయినప్పుడు అండ్ వాడు వాళ్ళతోటి ఫైట్ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది. యానిమేషన్ వైజ్‌గా చించి పడేశారు. బట్ ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది సీజీఐ గురించి. సో ఇక్కడ చూసుకుంటే ఆ ప్రపంచం అంతా చెత్త ప్రపంచం మనకు తెలిసిందే. సో మొత్తం చెత్తతో నిండిపోయి ఉంటుంది. చెత్త మాన్స్టర్‌లు అయితే వస్తాయన్నమాట. సో ఆ చెత్త మాన్స్టర్‌లు ఎంత పెద్దగా ఉంటాయి అండ్ చాలా మెస్సీగా ఉంటాయి. వాటిని ఎలా చూపిస్తారు? ఏం నీట్‌గా 2డీతో చేసి చూపిస్తేనేమో అంత గొప్పగా అంటే లైక్ చెత్తని చెత్తలాగే చూపియాలి, మెస్సీగా చూపించాలి. అలా అని సింప్లిఫై చేయకూడదు. సో అది ఇక్కడ స్టూడియో బోన్స్ ఫిల్మ్ అర్థం చేసుకొని వాళ్ళు 2డీ వైపు కాకుండా 3డీ వైపు వెళ్ళి మొత్తాన్ని చెత్తగా అయితే చేశారు. లైక్ ఎలా అంటే చెత్తని రకరకాల పార్ట్స్ లాగా మార్చేసి లైక్ అంతా కదిలేలా చూపించి బాడీ అంతా ఆ మాన్స్టర్స్‌ది బట్ తలకాయను కూడా విచిత్రంగా పెట్టి బాబోయ్! 'గచ్చి' ఒకట యొక్క గొప్పతనం ఏంటంటే ఆ ఆర్టు అండ్ అదే ఆ చెత్తని చెత్తలా చూపించడం. అండ్ దాన్ని ఇక్కడ చూసుకుంటే యానిమే ఎంతో బాగా అడాప్ట్ చేశారు సీజీఐలో. సో ఫస్ట్ ఎపిసోడ్‌లో సీజీఐ చూసి ఇదేంటబ్బా కొంచెం మెస్సీగా ఉందనుకున్నా. బికాస్ అది 2డీ తోటి బ్లెండ్ అవ్వలేదు. ఏది బ్యాక్‌గ్రౌండ్ తోటి, క్యారెక్టర్ తోటి. సో అందుకనిపించింది అండ్ పాలిష్ అవ్వలేదు ప్రాపర్‌గా. బట్ ఇక్కడ ఎపిసోడ్‌లో 2లో చూసుకుంటే స్టిల్ ఆ మాన్స్టర్స్ యొక్క హెడ్ అనేది పాలిష్‌నెస్ లేదు. బట్ నాకు తర్వాత కలిగిందేంటంటే మేబీ ఇదే వాళ్ళు ట్రై చేయాలని చూస్తున్నారేమో. బికాస్ అది చూసుకుంటే మొత్తం చెత్త ప్రపంచం, చెత్త ఎంత మెస్సీగా ఉంటుంది. చూడ్డానికే మనకి నచ్చకూడదు. అండ్ దానికి తగ్గట్టుగానే వాటినైతే తీసుకొని అడాప్ట్ అయితే చేశారు. విచ్ వాస్ ఎ గ్రేట్ థింగ్. బట్ స్టిల్ ఆ మాస్టర్స్ యొక్క హెడ్ అయితే కొంచెం పాలిష్ చేస్తారు. మాక్సిమం బ్లూరేలు అయితే చేస్తారు. వాళ్ళకి టైం లేక ఇక్కడ చేయలేదేమో. బట్ బ్లూరేలు అయితే చేస్తారు. అదైతే నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దాని బాడీ మొత్తాన్ని చూపించే విధానం, అది మూవ్ అయ్యేటప్పుడు ఆ చెత్తంతా కదిలే విధానం బాబోయ్! 'గచ్చి' ఒకట యొక్క ఎసెన్స్‌ని అయితే ప్రాపర్‌గా అర్థం చేసుకొని స్టూడియో బౌన్స్ అయితే అద్దర కొట్టేశారు. ఆ పార్ట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. మ్యాన్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. లైక్ నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఒకటే చెప్తున్నాను. దే ఆర్ డూయింగ్ ద గ్రేట్ జాబ్. ఇలాగే ఎవ్రీ ఎపిసోడ్ చేయాలని నేనైతే చాలా ఈగర్‌గా కోరుకుంటున్నా. బికాస్ యానిమేషన్ వైస్‌గా, ఆర్ట్ వైస్‌గా అంటే దాన్ని యూజ్ చేసే విధానం కావచ్చు, మొత్తం అన్ని విధాలుగా అయితే దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఇంగాక వాయిస్‌లు గీసులు ఏమొద్దు ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. బట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ ఇక్కడ ఎపిసోడ్ 2లో చూసుకుంటే మంచి యాక్షన్ స్టఫ్ అయితే ఉంది. అండ్ దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అయితే అదిరిపోయిందనమాట. మ్యూజిక్ ఎవరైతే చేశారో కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. కొన్ని పార్ట్స్‌లో అయితే మ్యూజిక్‌కి హైలైట్ చేసింది. అది నాకు బ్రహ్మాండంగా అనిపించింది. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఇప్పుడు ఓపెనింగ్, ఎండింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకునేది ఓపెనింగ్ గురించి. లైక్ చెప్తున్నాను అన్‌డౌటెడ్‌లీ ఈ సీజన్‌లో వచ్చిన బెస్ట్ ఓపెనింగే, దాంట్లో డౌట్ ఏం లేదు. స్టిల్ ఇంకా కొన్ని యానిమేస్ రావాలి నాకు తెలుసు. బట్ చెప్తున్నాను ఈ ఓపెనింగ్ చూసిన తర్వాత మేబీ దీన్ని దాటేది వస్తుందో రాదో నాకు డౌటే. లైక్ చెప్తున్నాను భయ్యా, నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు ఆ మెటల్ సాంగ్స్‌కి అయితే చూసుకుంటే. ఎప్పుడో ఒకసారి వింటానే తప్ప కనెక్ట్ అయితే ఆ సాంగ్ టైప్‌కి పెద్ద ఫ్యాన్ కూడా కాదు. బట్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ సాంగ్ 'హగ్స్' అనమాట సాంగ్ పేరు. అది చూసుకుంటే 'ప్యారడైస్‌కి' అయితే తీసుకొచ్చారు. ఆ సాంగ్ వింటుంటేనే ఆల్రెడీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాట లైక్ ఆ జస్ట్ స్టార్టింగ్‌లో ఉండే ఆ 10 సెకండ్స్ పోర్షన్ వింటే చాలు ఈ సాంగ్ బెస్ట్ అని చెప్పడానికి ఆ రేంజ్‌లో గూస్ బంప్స్ వచ్చాయి. లైక్ హానెస్ట్‌గా చెప్తున్నాను. ఎపిసోడ్ నేను సిస్టమ్‌లో చూడడం స్టార్ట్ చేశా. సిస్టమ్‌లో 3 టైమ్స్ ఓపెనింగ్‌ని రివైండ్ చేసి చూసా.
ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేయకుండా. ఆ తర్వాత టీవీలో వన్స్ అగైన్ ఎపిసోడ్ పెట్టాను. ఎందుకు తెలుగు డబ్ చూడడానికే. అండ్ అప్పుడు పెట్టినప్పుడు కూడా ఓపెనింగే మళ్ళీ 3 టైమ్స్ అయితే రివైండ్ చేశా. అంత బ్రహ్మాండంగా అనిపించింది. మళ్ళీ యూట్యూబ్‌లోకెళ్ళి క్రంచీరోల్‌లో 2 టైమ్స్ చూసా. ఇన్ని సార్లు చూసా, 8 సార్లు. ఓపెనింగ్ ఇప్పుడే వచ్చింది. దాంతో పెద్ద టైం కూడా కాలేదు. అంత నచ్చింది నాకైతే ఈ ఓపెనింగ్ చూసుకుంటే. బాబోయ్! సాంగ్ అదిరిపోయింది. బట్ విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ మీకు స్టార్ట్ ఆఫ్ ద అంటే ఇప్పుడు ఓపెనింగ్ చూసుకుంటే 1 మినిట్ 30 సెకండ్స్ ఉంటుంది కదా! సో, దాంట్లో స్టార్టింగ్ అంటే ఒక 40 సెకండ్స్ జరిగే సీక్వెన్సెస్ ఉంటాయి. సో, బీట్‌కి తగ్గట్టుగా మెయింటైన్ చేస్తూ చెత్త మొత్తాన్ని నాన్ స్టాప్‌గా స్క్రీన్ మీదకైతే వదులుతూ ఉంటారనమాట. లైక్ మనకు చెప్తున్నారు. సో, ఇది చూసుకుంటే ఈ ప్రపంచం అంతా ఇంత చెత్తగా ఉంటుంది. బట్ దీంట్లో కూడా గొప్పతనం అయితే ఉంది. సో, వీటన్నిటిని చూడండి. ఈ మెస్సీనెస్‌ని అయితే మీకు అందిస్తున్నామని చెప్పి స్టూడియో బోస్ మనకు తెలియచేశారనమాట. బాబోయ్! మెంటల్ ఎక్కిచ్చేసింది ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ చూసుకుంటే. ఆ తర్వాత అది చూసుకుంటే జరిగే థింగ్స్ మళ్ళీ రివైండ్ అవ్వడం కావచ్చు. సో, ఓవరాల్‌గా ఓపెనింగ్ ఆర్ట్ వైస్‌గా, డైరెక్షన్ వైస్‌గా అండ్ ఓపెనింగ్‌ని వాళ్ళు చేసిన విధానం వైస్‌గా అన్నిటి గురించి చెప్తున్నాను. ఈజ్ అబ్సల్యూట్‌లీ బెస్ట్. సో ఫార్ నేను చూసిన బెస్ట్ ఓపెనింగ్ ఏదైనా ఉందంటే నాకైతే అది ఇదే భయ్యా. ఈవెన్ 100 కూడా దాటేసింది ఇది ఓవరాల్‌గా చూసుకుంటే. సో, చాలా బాగా అనిపించింది ఓపెనింగ్ చూసుకుంటే. ఇక తర్వాత ఎండింగ్ విషయానికి వెళ్ళిపోవాలి. ఎండింగ్ తగ్గుతుందేమో అనుకున్నా. బట్ ఎండింగు 'టొమోషిబి' బై డస్ట్ సెల్ అనమాట. అబ్బబ్బబ్బా! బాబోయ్! ఓపెనింగే ఆ తల్లి అనుకుంటే ఇది అమ్మోరు తల్లి. మన తెలుగులో మాట్లాడినట్టు చెప్పుకుంటే. లైక్ ఆ విజువల్స్ ఏంటి? ఈ ఓపెనింగ్ స్టార్టింగ్‌లో మీకు పైనుంచి ఒక చిన్న హోల్‌లాగా ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి ఒక హ్యాండ్ వచ్చి ఒక స్పియర్‌నైతే కిందకు వదులుతుంది. అదంతా పోర్షన్ అబ్బబ్బా! అదిరిపోయింది పోర్షన్ చూసుకుంటే. అండ్ ఆ పోర్షన్ నుంచి తర్వాత జరిగే థింగ్స్ స్లోగా లీడ్ అవ్వడం కావచ్చు. ఆ విజువల్స్ ఈజ్ అబ్సల్యూట్‌లీ మాస్టర్ పీస్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఆ సాంగ్ కూడా ఏం తీసిపోదు. ఆ సాంగ్ ఏం కంప్లీట్‌లీ ఎండింగ్ ఫీల్స్ ఇవ్వలేదు. అది కూడా ఓపెనింగ్ లెవెల్ ఫీల్స్ అయితే ఇచ్చిందనమాట. మంచి హార్డ్ హిట్టింగ్ సాంగే. సో, ఓవరాల్‌గా ఎండింగ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ మాస్టర్ పీస్. సో ఫార్ ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ 'గచ్చాఫ్టర్' డెలివర్డ్ సో హాట్ దట్ దీన్ని వేరే బీట్ చేస్తాయో లేదో చెప్పలేం. మేబీ చూద్దాం. 'కైజు నంబర్ 8' ఓపెనింగ్ మ్యాక్సిమం కష్టమే. బట్ ఎండింగ్ రావాలి. సో, అప్పుడైతే దాని గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు. అంటే ఇదనమాట ఎపిసోడ్ గురించి చాలా చెప్పాలని ఉంది. బట్ అంతా చెప్తే ల్యాగ్ అయిపోతుంది. ఇంతటితోటి ఆపేద్దాం. బట్ ఇప్పుడు తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే సో, తెలుగు డబ్బు ఏమన్నా క్వాలిటీ తగ్గిందా అంటే ఎపిసోడ్ 1 తోటి పోలిస్తే అస్సలు తగ్గలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా బెటర్ అనిపించింది నాకైతే తెలుగు డబ్బు. చించి పడేశారు. బికాస్ ఎపిసోడ్ 1తో పోలిస్తే ఎపిసోడ్ 2లోనే చాలా స్టఫ్ జరుగుతుంది. రియల్ థింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ వరల్డ్ బిల్డింగు, ఎమోషన్స్, హీరో ఎస్పెషల్లీ. అండ్ తెలుగు వాయిస్ యాక్టర్ చించి పడేశాడు భయ్యా చెప్తున్నాను. ఇన్‌ఫాక్ట్ నాకు తెలుగు బ్రహ్మాండంగా అనిపించింది. మేబీ తెలుగులో కూడా చూడొచ్చేమో అనిపిస్తుంది. అంత చేశారు. మన మెయిన్ హీరో 'రూడో'కి ఇచ్చిన వాయిస్ యాక్టర్ అబ్బబ్బబ్బా! ఆ మనిషి తోపు. ఎమోషన్స్‌ని ఏ రేంజ్‌లో చూపిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఒక రేజ్ మూమెంట్ ఉంటుంది. మనోడు కోపం వచ్చేది. అక్కడైతే చించి పడేశాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ క్యారెక్టర్ కూడా చూసుకుంటే కొత్త వాయిస్ ఎలా ఉంటుందని భయపడ్డాను. బట్ అది కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఓవరాల్‌గా తెలుగు డబ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్ అండ్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ డబ్స్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. క్రంచీరోల్ నుంచి వచ్చిన వాటిల్లో. సో, అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ ఈసారి స్టూడియో అయితే తగ్గేలా లేదు. ఎవ్రీ ఎపిసోడ్ డెలివర్ చేసేలాగే ఉన్నారు తెలుగోళ్ళు కూడా. సో, తెలుగు డబ్ ఈజ్ గోయింగ్ టు బి అబ్సల్యూట్‌లీ బెస్ట్. సో, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో ఇంతటితోటైతే ఎండ్ చేద్దామనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపిస్తుంది కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్.